పైరసీ కారణంగా సినీ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లిందని హైదరాబాద్ నగర సిపి సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ సమస్యను అరికట్టే చర్యల్లో భాగంగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. అతనిపై ఐటీ యాక్ట్, కాపీ రైట్ యాక్ట్ కింద మరో 4 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ నగర సిపి సజ్జనర్తో సినీ పెద్దలు భేటీ అయ్యారు. ఈ భేటీలో అగ్రనటులు చిరంజీవి, నాగార్జునతో పాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. పైరసీ చాలా మేనేసు ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. ఇక్కడే కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ. దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు, అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి, మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని ఒక సంకల్పంతోని మనము పనిచేయడం జరిగింది. దీని ఒక భాగంగానే ఈరోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎమ్మిడి రవి, ఈ ఐబొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఆల్రెడీ అంతకుముందే మనకు ఆగస్ట్ నెలలో 30వ తారీఖు మనం ఒక తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఒక కంప్లైంట్ పైన మనము కేసు రిజిస్టర్ కావడం జరిగింది. దాని భాగంగా మనము చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన అడిషనల్ సిపి శ్రీనివాసు, డీసీపీ కవిత, మన ఏసీపీ శివమూర్తి, ప్లస్ మన జైపాలు, మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్, వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి, మన టీమ్స్ అంతా కష్టపడి ఈరోజు ఆయనని పట్టుకోవడం జరిగింది. ఆయన చాలా అంటే చాలా లోతుగా ఈ ఒక్క పైరసీ పైన ఆయన వ్యవహారం నడుస్తున్నారు. ప్లస్ చాలా కూడా ఫైనాన్స్ కూడా చాలా ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది. ఇమ్మడి రవి సినీ ఇండస్ట్రీకే కాదు, సమాజానికి పెద్ద నష్టం జరుగుతుందని సజ్జనర్ వెల్లడించారు. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నట్లు తెలిపారు. ఒక వెబ్సైట్ను బ్లాక్ చేస్తే వెంటనే కొత్త సైటు తెరపైకి తీసుకువచ్చాడని అన్నారు. ఇలా మొత్తం 65 మిర్రర్ వెబ్సైట్లు నడిపిస్తున్నట్లు వెల్లడించారు. వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్, అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది. చాలా నష్టం జరుగుతుంది. ఎమ్మడి రవి నుండి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలు ఉన్నట్లు సజ్జనర్ తెలిపారు. 1972లో విడుదలైన గాడ్ ఫాదర్ నుంచి మొన్న వచ్చిన ఓజీ వరకు అన్ని సినిమాలు అందులో ఉన్నాయని తెలిపారు. పైరసీ ద్వారా ఎమ్మడి రవి 20 కోట్ల రూపాయలు సంపాదించినట్లు చెప్పారు. అందులో 3 కోట్లు సీజ్ చేసినట్లు సజ్జనర్ వెల్లడించారు. ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్, ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాపట్టుకోవాలి. అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ ఒక్క లింక్స్ ఏమున్నాయని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రవి పైరసీని ఎరగవేసి 50 లక్షల మంది డేటా సేకరించినట్లు సజ్జనర్ తెలిపారు. ఇంత డేటా అతడి వద్ద ఉండటం ప్రమాదకరమని అన్నారు. ఇక ఈ డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉందని సజ్జనర్ వెల్లడించారు. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అంటే మీకు తెలుసుంటుంది, డాటా ఈజ్ పవర్ఫుల్. ఈ ఒక్క ఆధునిక యుగంలో, మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్. ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్ని కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పైరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్.
ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్. ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగల్. సో చాలామంది ఏదో రకరకాలు అనుకుంటారు, ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి. బట్ లేదు, వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ అన్నీ కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవైలబుల్ ఉంటున్నావు. అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు, లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా దీనికి డాటా ఎవరెవరు వాడారు, ఏం చేశారు, దానిపైన కూడా మనము లోతుగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది.